హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ ప్రజ్వల. అసలు పరిచయమే అవసరం లేని వ్యక్తి, కానీ నేను పరిచయం చేస్తాను. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఎవరు అనుకుంటున్నారా? 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు మరొకసారి మన వీఫే స్టూడియోకి వచ్చారు. సార్ నమస్తే అండి. నమస్తే 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 సార్ ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎలా ఉన్నామంటే ఆ ఎండలకి ఆ వేడికి ఎలా ఉన్నా కూడా ఎంత కష్టాన్ని భరించినా కూడా ఈ రోజున మా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా మా పవన్ కళ్యాణ్ గారు గెలవడం వల్ల ఆ మాట వచ్చింది. ఇప్పుడు అవునండి, ఎవరి తాలూకా అంటే మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ఎక్కడ చూడండి, ఎవరిని చూడండి, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క సైకిల్ కావచ్చు, బైక్ కావచ్చు, ఆటో కావచ్చు, వాళ్ళు ప్రతి ఒక్క వెహికల్ మీద ఎక్కడ చూసినా అదే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. అసలు క్యాప్షన్ ఎలా వచ్చిందంటారు సార్? క్యాప్షన్ ఎవరో ఒక ఔత్సాహికుడు పెట్టాడు, అది బాగుందని. ఇక రాష్ట్రం మొత్తం అప్పుడు ఇక్కడనే కాదు, యుఎస్ యూకేలో కూడా అవునండి అవును అదే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని పెట్టారు. సో ఒక సామాన్యుడైనటువంటి ఒక వ్యక్తి సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒక కానిస్టేబుల్ కొడుకుగా ఎదిగి చదువుకుని విద్యాభ్యాసం చేసి మెగాస్టార్ చిరంజీవి గారికి తమ్ముడు అవటం, నాగబాబు గారికి తమ్ముడు అవటం, అక్కడి నుంచి వారి సినిమా ప్రస్థానాన్ని పట్టుకుని యూత్కి ఆదర్శంగా నిలిచి ఎన్ని ఫ్లాప్లు వచ్చినా కూడా ఒక బ్లాక్ బస్టర్ లాగా చూసేవారు ఫ్లాప్ను కూడా. అలాంటి క్రేజ్ సౌత్ ఇండియాలో ఒక రజనీకాంత్, ఒక పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అది వాస్తవం అండి. ఇది చూసి ముక్కు మీద వేలేసుకున్నారు క్రికెటర్స్ కూడా, ఇండియన్ క్రికెటర్స్ కూడా. ఎవరు ఇతను, హూ ఈజ్ ఐ లైక్ పవన్ కళ్యాణ్ అని ధోని కూడా చెప్పడం జరిగింది. ఇలాగా ఒక చిన్న పిల్లవాడి దగ్గర నుంచి రేపు వాడు ఎదిగి ఒక 30 ఏళ్ళు వచ్చే వరకు కూడా వాడు పవన్ కళ్యాణ్ అభిమానిగానే ఉంటాడు. సో ఆడపడుచులు అయితే కానీ వేరే మహిళలు, జన సైనికులు, జనసేన పార్టీని అభిమానించే నాయకులు, అలాగే జన సైనికుడుగా ఉన్నందుకు నేను కూడా ఒక గర్వం ఏంటంటే కూటమిని ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక ఆంజనేయ స్వామి అనుకుంటే పవనుడు ఆంజనేయుడు, లక్ష్మణుడుగా చంద్రబాబు గారు మూర్ఛెళ్తే ఆ సంజీవుని పర్వతాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆయన బతికించింది పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున జైల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి వెన్నుదెండలుగా నేను ఉంటాను, మనం కలిసి పనిచేద్దాం, అలాగే రాజాం సభలో కూడా మనం దశాబ్దం పాటు 10 ఏళ్ల పాటు కలిసి ఉంటేనే మనం విజయం సాధిస్తాం అని చెప్పి వారు చెప్పడం అద్భుతమైన పరిణామం. సో ఆయన ఎన్ని మాటలన్నా, ఎన్ని రకాలుగా పరుష పదజాలాలు కానీ, ఒక మహిళ మనలు కూడా మాట్లాడుకునేటువంటి బూతులు మాట్లాడినటువంటి రోజా కానీ, ఇతరత్ర వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎన్ని రకాలుగా మాట్లాడినా ఆయన ఒక మౌనమైన ఋషిలాగా వాటికి అన్నిటికీ సమాధానం చెప్తూ సైలెంట్గా ఉండి ఈ రోజున ఇంత అద్భుతమైన విజయానికి అర్హుడు పవన్ కళ్యాణ్. ఇప్పుడే మోడీ గారి మీటింగ్లో కూడా, ఇప్పుడే పార్లమెంటు ఇది మీటింగ్ జరిగితే కూడా మేరే సాత్ పవన్ హై అని అన్నాడు ఆయన బహిరంగ సభలో. ఇప్పుడు ఆయన పవనుడు కాదు, ఈజ్ ఏ తుఫాన్, ఈజ్ ఏ సైక్లోన్ అని చెప్పాడు ఆయన. సో ఈ రోజున జనసేన పార్టీ 21 సీట్లు గెలవటం, 2 పార్లమెంట్ గెలవటం, అలా కూటమి 135 సీట్లు గెలవటం. సో 164 21 పార్లమెంట్ తోటి అద్భుతంగా ముందుకెళ్ళింది. దేశ రాజకీయాలను కూడా శాసించే విధంగా ఈ రోజున జనసేన ఉండటం నిజంగా మా అదృష్టం. పృథ్వీ గారు ఒకటి చెప్పండి, 2 తెలుగు రాష్ట్రాల్లో ది గోల్డెన్ హ్యాండ్, ది గోల్డెన్ లెగ్ అని పేరు సంపాదించుకున్నారు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ విజయం ఖచ్చితంగా సాధిస్తారని మరొకసారి ప్రూవ్ అయింది. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? నాకు పోలాండ్ దేశం నుంచి, పోలాండ్, యూకే, కెనడా, యూరోపుల నుంచి చాలామంది ఫోన్లు చేస్తున్నారు. ఒక గోల్డెన్ వర్డ్స్ పెట్టి ఒక చిన్న క్యాప్షన్ పెట్టారు, గోల్డెన్ హ్యాండ్ రాజా పృథ్వీరాజ్ అని. మీరు 2019లో ఉన్నారు, అప్పుడు వర్డిక్ట్ 151, ఇటు వచ్చారు 164. సో నేను దేనికి ఏంటంటే నాకు పెట్టారు, ఆనందపడతాను, ఓకే. బట్ ప్రజల్లో భయంకరమైన మార్పు ఉంది. ఈ దుర్మార్గాన్ని అంతం చేయాలి, దుర్మార్గాన్ని పారద్రోలాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ ఒక ముక్త కంఠంతో ఎప్పుడు బ్యాలెట్ ఓపెన్ అవుద్దా, ఎప్పుడు జై జవానాలు వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరచాలని మొత్తం ఎదురు చూసారో. ఎదురు చూసినట్టు ప్రజలు ఇచ్చిన తీర్పు, మహిళా మండలి ఇచ్చిన తీర్పు, 86% ఆఫ్ ఓటింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఉన్నది ఒక సువర్ణాధ్యాయం. అలాగే
బాలకృష్ణ గారి అల్లుడు భరత్ 5 లక్షల మెజార్టీతో ఎంపీ గెలవడం ఇది ఒక శుభ పరిణామం. ఆయన 4,000 ఓట్లతో ఓడిపోయాడు పోయినసారి విశాఖ పార్లమెంటు. ఇప్పుడు 5 లక్షలతో గెలిపించారు. ఈ ప్రజలు వీళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే ఈవీఎంలు మేనేజ్ చేసి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే దౌర్భాగ్యాలు మాకు తెలియదు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉంది మీరు ఏదైనా చేయొచ్చు. అదేంటి ఓడిపోయినప్పుడు 1,000,000 కారణాలు వెతుక్కుంటారు. సో శాంతి భద్రత గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు చేసిన అరాచకాల ముందు గెలిచిన చోట ఎక్కడో చోట నువ్వు మాట్లాడిన బూతులకి నువ్వు చేసిన కృత్యాలకి రాళ్ళు వేయటంలో కార్యకర్తలు తప్పులేదు. సార్ చెప్పండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఎలాంటి పవర్ లేదు, లోక్సభలో తను అసెంబ్లీలో అడుగు పెట్టే ఛాన్సే లేదు, చిత్తుగా ఓడిపోతారు అన్నట్టుగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు. దీనికి ఏమంటారు అసలు? దానికి రోజా గారు అన్నారు కదా, మరి ఆవిడ మాట్లాడింది ఏంటి? డిపాజిట్లు కూడా రావు, డిపాజిట్లు రావు, దత్తపుత్రుడు, ప్యాకేజెస్ రారు, అసలు అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వం, నీకు 45 ఏళ్ళు టైం ఇస్తున్నాను అంటే చెంపపెట్టుగా సమాధానం చెప్పారని మనం చెంపపెట్టి కాదండి, లాగి కొట్టినట్టంటే మామూలు చెప్పుతో కొట్టలే, లాగి చెప్పుతో కొట్టారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పుతో కొట్టినట్టు వెళ్ళినాయి. ఏంటంటే వార్ వన్ సైడ్ అయింది. ఏదైతే అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వ అన్నారు, అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకుంటూ లోపలికి వచ్చాడు. నేను ఒకటే వర్డిక్ట్ అక్కడ చెప్పాను కాకినాడలో, నేను అడుగు పెట్టినంత వరకే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అన్నాడు. అదే జరిగింది. నేను అడుగు పెట్టాను పిఠాపురంలోంచి బయటికి, రేపు అసెంబ్లీలోకి వస్తున్నా, ఎన్ని రికార్డులు క్రియేట్ అవుతాయో చూడండి. సో ఆవిడ ఇంకొకటి కూడా చాలా దౌర్భాగ్యంగా మాట్లాడింది ఆమె. ఇంకొకటి కూడా ఏం మాట్లాడిందంటే, పవన్ అన్న ఇది జగన్ అన్న ముంజేతి మీద వెంట్రుకు కూడా పీకలేడు పవన్ కళ్యాణ్ అంది. అంతే కదండి, గాడిదతో పోల్చడం, గాడిదలాగా 55 ఏళ్ళు ఆమెకి ఎందుకుంటో 52 ఉన్నాయి ఆమెకి, ఇలాగ వెంట్రుకు పీకలేరంటే నేను 50 సంవత్సరాలు దాటిన వాళ్ళంతా ఆమె దృష్టిలో గాడిదలైతే మరి ఆవిడేమో ఆవిడేదో ఎక్కడో భూమి నుంచి దిగి వచ్చిన దేవతలాగా. ఆవిడ ఒకటే అన్నా, నేను ఒకటే అన్నా నిన్న మంగళగిరి ఆఫీసుల నుంచి, మీరిద్దరు కూర్చుని ముంజేతి మీద వెంట్రుకలు పీక్కుంటా కూర్చోండి, మీకు అదే ఉంది, లాస్ట్లో ఇంకేం లేదు ఇంకా అని చెప్పి ఆమె గట్టిగా ఇచ్చారు సమాధానం. రోజు ఏదో ఒకటి మాట్లాడుతాను. మరి విసిగిపోయి ఉన్నారండి ఇటు తెలుగుదేశం కానీ బీజేపీ కానీ అటు జన సైనికులు వీర మహిళలు కానీ విసిగి వేసారిపోయి ఉన్నారు. తీర్పు ఇద్దాం, తీర్పు ఇచ్చాక అప్పుడు చెప్దాం. ఇంకోటి నాకు హాస్యాస్పదం ఏంటంటే, వైవి సుబ్బారెడ్డి గారు వచ్చే 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తున్నాం, మీరందరూ సంబరాలకు రండి, హోటల్స్ బుక్ చేసామండి అంటే, నాకు తెలియకుండా మా జన సైనికులు కొంతమంది ఊరిని చెక్ చేద్దామని చెప్పి మేము వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చామండి, మాకు ఏదో రూములు పెట్టారండి ఇక్కడ అని అడిగారండి. ఆ దరిద్రులు ఎప్పుడు పోదామని మేము చూస్తున్నాము, మీకు రూములు ఏంటారని అయినా మీరు అని అన్నారంట. ఇది జరిగింది మ్యాటర్. సార్ మీరు 58 నియోజకవర్గాలు అంటే ఇంత షూటింగ్ టైంలో ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ప్రతి ఒక్కటి అన్నీ వదులుకొని మీరు కంప్లీట్గా జనసేన కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం ఇంత భారీ ఎత్తున మీరు తిరగడం జరిగింది. అక్కడ నియోజకవర్గంలో మీరు ముందుగానే సెర్చ్ చేసి ప్రతి ఒక్కటి కూడా మీరు యాజ్ ఇట్ ఈజ్ ఏం జరగబోతుందో, ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఎంతమంది గెలవబోతున్నారో, ఎంత భారీ మెజార్టీ రాబోతుందో క్లియర్ అండ్ క్లారిటీగా మీరు చెప్పేశారు. చెప్పినప్పుడు మిమ్మల్ని ఒక పిచ్చోళ్ళే చూసారు జనాలు. ఇప్పుడు దానికి ఏం మాట్లాడతారు వాళ్ళు? ఆలోచించిన వాళ్ళకి వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేస్తున్నాం 9 అంటే నేను ఎక్కడ అనుకున్నా, ఇక్కడ వైజాగ్ మెంటల్ హాస్పిటల్లో వీళ్ళందరూ జాయిన్ చేస్తే అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారు. సో ఫస్ట్ నుంచి నేను చెప్తున్నానండి, ప్రజల నాడి నాకు తెలుస్తుంది 1 ఇయర్ నుంచి. 136 అసెంబ్లీ, 21 పార్లమెంటు, జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 గెలుస్తా ఉన్నాం. వీడు ఏదో మాట్లాడారని. అలాగే కేకే సర్వే అప్పుడు 151 ఇచ్చాడు, ఇప్పుడు 165 వస్తే అతని మీద కూడా థ్రెట్లు, అతని మీద కూడా చాలా చేశారు పోలీసు. ఇవన్నీ చేస్తే వాడు చెప్పినవి వచ్చినాయి ఈ రోజున. సో ఏంటంటే ప్రజల్లో వ్యతిరేకత ఉందండి. మాకు ఈ ప్రభుత్వం వద్దు, ఎప్పుడు 2 ఇయర్స్ ముందే డిసైడ్ అయ్యారు. సో కొంచెం నెట్టుకొచ్చారు దాన్ని. అలాగా ఇప్పుడు అద్భుతమైన ప్రభుత్వం వస్తుంది. సో ప్రజలు బ్రహ్మాండంగా ఉంటారు. అంటే కూటమి వచ్చింది కదా సార్, ఇప్పుడు చూసుకుంటే ఎన్నో సంక్షేమ పథకాలు జగన్ ప్రభుత్వంలో మనం చూస్తూనే ఉన్నాం. అన్ని సంక్షేమ పథకాలు పెట్టినప్పటికీ కూడా చిత్తుగా జనాలంతా ఓడించేసేసి అంతా అల్లకొల్లం చేసేసారు, అయిపోయిందని. అంటే ఇప్పుడు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నారు అంటున్నారు? అంటే ఈ పథకాలు ఏవైనా ఆయన కొనసాగిస్తారంటారు? ఏంటంటే ఇప్పుడు అమ్మఒడి ఉంది, ఒకరికే ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు మేము 3 ఉన్నా కూడా 4 ఉన్నా కూడా ఇవ్వటానికి రెడీ అయ్యాం మేనిఫెస్టోలో. అంతకు మించి కూడా ఇచ్చారు కదా ఇప్పుడు మనకి. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది విద్య, వైద్యం, ఆరోగ్యం, అలాగే సాగునీరు, త్రాగునీరు,
మహిళలకు ఉన్నటువంటి సమస్యలు, అలాగే ఉపాధి అవకాశాలు, పోలవరం, ఇవన్నీ ఫస్ట్ ఎజెండాగా పెట్టుకుంటాం మేము. దాని మీద మేము చేస్తాం. 164 వచ్చినాయి, మేము 21 గెలిచాం అనే కాదు మాకు. ఏదో ఈ ఒక్కరోజు ఏదో ఆనందపడతాం గెలిచినందుకు. రేపటి నుంచి ప్రజలు ఇచ్చిన బాధ్యత మా మీద ఎక్కువగా ఉంది. దాన్ని మేము ఎక్కడ దాన్ని బ్రేక్ చేయకుండా అద్భుతంగా పనిచేసి ప్రజల యొక్క మన్నన పొందుతాం. మేము ప్రతి నియోజకవర్గంలో మీటింగ్లు పెడతాం, సమీక్షలు పెడతాం. ఏం జరుగుతుంది అనేది మేము ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం. అందులో సెంట్రల్ ఆఫీసుని ఇంకా డెవలప్ చేస్తున్నాం. ఎవరైనా అక్కడికి వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. ఏ సమస్యలు ఉన్నా నేను దాన్ని చక్కదిద్దుతాను. సో ప్రజల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రజల కోసం జనసేన, ప్రజల కోసం కూటమి, అది చెప్పడం జరిగింది. సరే, ఒకటి చెప్పండి. యాంకర్ శ్యామల ఆర్టిస్టు, ఆమె గుంటనక్క కథతో ముందుకొచ్చి ఎన్నో రకాలుగా చెప్తూ చాలా పెద్ద ఎత్తున దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళటం, చాలా సపోర్టివ్గా మాట్లాడటం, చాలా ఖరాఖండిగా మాట్లాడింది ఆమె. ఈ రోజు ఆమె ఏమంటారు మీరు? యాంకర్ శ్యామలకి రాజకీయాల గురించి ఏం తెలుసు అండి? ఆమెకి ఇక్కడిక్కడ మాట్లాడి ఏదో బెట్టింగ్ యాప్లు ప్రోత్సహించిన యాంకర్గా ఉండేది ఆమె. ఆమె చరిత్ర అందరికీ తెలుసు. యాంకర్ శ్యామల వచ్చి వైజాగ్లో చాలా అద్భుతంగా ఉన్నాయి, రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, మత్స్యకారుల కాలనీలు బాగున్నాయంటే మేము నడిచాం ఒక 4 రోజులు మత్స్యకారుల కాలనీ లోపల. వంశీకృష్ణ యాదవ్ సౌత్ ఎమ్మెల్యే, అలాగే తూర్పు ఎమ్మెల్యే గారు, ఆయన, నేను, నార్త్ పల్లా శ్రీనివాస్ గారు, గాజువాక, అందరం తిరిగిన కాన్స్టిట్యున్సీలో ఎక్కడో చోట వేరే కాన్స్టిట్యున్సీ తగిలేదు మాకు. ఒక్కొక్క రూమ్లో 4-5 పిల్లలతో పాటు దుర్గంధంతో ఉంటూ, కాలుష్యంతో ఉంటూ వాళ్ళు అలా ఉన్నారన్నమాట. ఈవిడికి ఏం తెలుసని మాట్లాడిందండి. అందుకే అన్నారు అక్కడ. చంద్రబాబు గారిని గుంటనక్క, పవన్ కళ్యాణ్ గారిని ఒక తోడేళ్ళలాగా మాట్లాడి ఒక కథలాగా చెప్పడానికి వెళ్ళింది ఆమె. ఆమెకి రాష్ట్ర రాజకీయాల్లో ఏం పెట్టాలో గడ్డి అది పెట్టారు జనం. ఇప్పటికీ ట్రోలర్స్ కూడా పెడుతున్నారు. నా మీద దాడి చేయటానికి అందరూ ప్రయత్నిస్తారంటే నీ మీద దాడి చేయటానికి నిన్ను అప్పుడు ఎలక్షన్ అప్పుడు నువ్వు అలా మాట్లాడావు కాబట్టి నిన్ను అలా మాట్లాడారు తప్ప నీ గురించి ప్రతిరోజు మాట్లాడటానికి మాకు టైం లేదు. కూటమి అభ్యర్థులు కానీ జన సైనికులు కానీ అభివృద్ధి వైపే ముందడుగు వేస్తున్నారండి. వీళ్ళ గురించి ఇంకా పట్టించుకోరు. అలాగే దాడుల విషయానికి వస్తే పృథ్వీ గారు, మీరు అలానే ఎప్పుడైతే మీరు దీంట్లో ఉన్నప్పుడు మీ మీద ఎలాంటి రకమైనటువంటి దాడులు చాలా చేశారు. అది ప్రాణాంతకరమైనటువంటి దాడులు కూడా జరిగినాయి. అవును, దాడులు చేయడం వాళ్ళ సంస్కృతి, వాళ్ళ నైజం అండి, రాయలసీమ నైజం. ఇప్పుడు మేము రైల్వే కోడూరు వెళ్ళినప్పుడు దాడులు జరిగినాయి. అలాగే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు బూతులు మాట్లాడటం వాళ్ళ ఎజెండా. సో ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా మేము అసలు ఎవరికి ఎటువంటి సమాధానం చెప్పకుండా మా పని మేము చేసుకెళ్ళాం. మా అధినాయకుడు ఏదైతే సూచించాడో దాన్నే మేము ఎజెండాగా పెట్టుకుని దాని మీద మేము పనిచేసాం. సో ఈ రోజున ప్రజల ఆశీర్వాదం మేము చూసిన విధంగా చాలా ఆనందపడ్డాం. రేపు 12వ తారీఖున ప్రమాణ స్వీకారానికి ఎక్కడ పెట్టాలన్నా కూడా కుదరదని చెప్తున్నారంటే పోలీసు. ఎందుకంటే అన్ని లక్షల మంది వస్తారండి, మేము వాళ్ళని భద్రత ఇవ్వలేము అని అంటారు. అది ప్రజల తీర్పు అంటే అలా ఉంటుందండి. ప్రజల తీర్పు అద్భుతంగా ఉంది. మా బాస్ పిఠాపురం ఎమ్మెల్యే గారు, ఆయన ఉప ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్, ఇతరత్ర ఒక అద్భుతమైన శాఖ ఇంకోటి తీసుకుంటే మేమందరం ఆనందపడతాం. అదే జరుగుతుందండి. అలాగే ఇప్పుడు పృథ్వీ గారి భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ఉండబోతోంది? పార్టీలో మీ కీలక పాత్ర ఎలా చేయబోతున్నారు? అంటే నేను ఆయనతో చెప్పానండి, ఫస్ట్ మీ అడుగులో అడుగు వేయాలండి. నేనంటే పృథ్వీ గారు, నేను వాడుకుని వదిలేసే రకం వైసీపీ వాళ్ళలా కాదు. నా భవిష్యత్తు ఎంత ముఖ్యమో మీ భవిష్యత్తు నాకు అంత ముఖ్యం. కాబట్టి నేను మిమ్మల్ని ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉంచుతాను, గో హెడ్ అని చెప్పి నన్ను ఆశీర్వదించి పంపించారు. సో మిమ్మల్ని ఎస్విబిసి చైర్మన్ అసలు ఎందుకు తొలగించారు? అసలు దేనికి తొలగించాల్సి వచ్చిందంటారు ఆ టైంలో? ఒకటేనండి, అక్కడ జరిగే అకృత్యాలు, వాళ్ళు చేసినటువంటి నెంబర్ ఆఫ్ స్కాములు, ఇవన్నీ నేను 3 నెలల్లో నేను బయటికి తీశాను. అది వాళ్ళకి నచ్చలేదు, బయటికి నన్ను పంపించారు. వద్దు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేవాడిని. ఇన్ని రకాల అభియోగాలు వేశారు. వీటికన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలంటే మరలా నేను ఎస్విబిసి చైర్మన్ అయితేనే చెంప పెట్టి కొట్టినట్టు ఇదిరా కూటమి, ఇదిరా పవన్ కళ్యాణ్ అనేవాడు నీతి నిజాయితీకి మారుపేరు. కాబట్టి నా నిజాయితీని ఆయన గుర్తించారు. కాబట్టి నేను మరలా ఎస్విబిసి చైర్మన్ తీసుకుంటే నేను అప్పుడే వేస్తానండి ఎంక్వైరీ, నేను అప్పుడే వేస్తాను కోర్టుకి. ఏం జరిగింది దీని మీద అనేది ఒక సమగ్రమైన దర్యాప్తు ఇవ్వమంట. మేమేం కోట్లు దోచుకోలేదు, దోచుకున్న వాళ్ళందరి లిస్టు మా దగ్గర ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించినటువంటి దౌర్భాగ్యులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ బయటికి ఎడుస్తాం.
మా 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 కేసును దర్యాప్తు చేయండి, దీంట్లో ఏముందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చూపించండి ఓకే అని నేను గట్టిగానే అడుగుతానండి. సార్ అలాగే ఎస్విబిసి చైర్మన్ గారు నాగబాబు గారు అంటే ఆయన వినిపిస్తోంది, ఆయన పేరు వినిపిస్తోంది, కానీ ఆయనకి అది ఇంట్రెస్ట్ గా లేదు అన్నట్టుగా కూడా తెలిసింది. ఇది ఎంతవరకు నిజమంటారు? నాగబాబు గారు నిన్న మొన్న ఏదన్నా ఒక మాటగా కూడా మాట్లాడారండి. నేను అలాంటి ఏ పదవి ఆశించట్లేదు, నేను పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉండి నేను జనసేనకి బాసటగా ఉంటానని అన్నారు ఆయన. సో వారి ప్రణాళిక వేరే ఉందేమో అండి మరి. ఓకే అండి. ఓకే, ఇక రోజా విషయానికి వస్తే